మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక అతను పాపం నీటి వరదలో చిక్కుకొని కొట్టుకుపోతున్నాడట. వరదలో కొట్టుకుపోతున్నాడు. అతను కూడా ప్రభువును దేవుని సన్నిధికి వెళ్ళేవాడే. ఒడ్డున కొంతమంది చూస్తున్నారు, వెళ్ళి దిగి వాడిని రక్షించలేరు, వరవడి ఎక్కువగా ఉంది. ఈలోపు అతనికి ఓ చెట్టు కొమ్మ దొరికింది. చెట్టు కొమ్మ పట్టుకున్నాడు గట్టిగా. ఒడ్డునున్న వాళ్ళు దేవునికి స్తోత్రం అన్నారంట. వెంటనే ఇతడు రెండు చేతులు తీసి హల్లెలూయా అన్నాడంట. వెంటనే ఏమైంది? దేవుని దాసుల ద్వారా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. మన జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలు, మనం అనుభవించే భావాలే వారు తెలియచేశారు, కానీ క్రొత్త సంగతులు కాదు. మనం ఆలోచించుకోవాలి, పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. నిన్నటి దినం ఉదయకాలములో ఒక వ్యక్తి బాప్తిస్మము పొందడానికి ముందేం చేయాలి, బాప్తిస్మము పొందడానికి ఏ క్రమాన్ని మనం అనుసరించి బాప్తిస్మం పొందాలి అని మనం ధ్యానం చేశాం. బాప్తిస్మం పొందిన తర్వాత సంఘములో చేర్చబడతామని, దేవుని భద్రత క్రింద ఉంటామని మనం నేర్చుకున్నాం. అలాగే మధ్యాహ్న కాలంలో బాప్తిస్మము పొందిన తర్వాత దేవుడు పరిశోధనకు మనల్ని అనుమతిస్తాడు అనే సంగతులు మనం ధ్యానం చేశాం. ఇవన్నీ మనకు అవగాహన ఉంటే రాగల దినాల్లో మనకు ఎదురయ్యే కొన్ని సంగతులను గూర్చి మనము పరిష్కారయుక్తంగా వాటిని దాటడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఇవి మనం తెలుసుకొని ఉండాలి. పునర్జన్మ అనుభవాన్ని గూర్చిన సంగతులను మనం ఆలోచన చేశాం. కాబట్టి మన సందేశాలన్నీ కూడా వాటికి అనుబంధంగానే తిరుగుతున్నాయి. ఈ ఉదయకాలములో మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనము నుండి నేను చదువుతాను. దయచేసి 41వ లేక 42వ వచనం వరకు చదువుతాను, పరిశీలించండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. దేవుని ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కరుణాహృదయుడవైన తండ్రి, ఈ ఉదయకాలపు సహవాసాన్ని మీ పాదాల చెంత మాకు ఇచ్చినందుకై స్తోత్రములు నాయన. మీ సేవకుని బలపరిచి మా తండ్రి ఆసాపు యొక్క జీవిత అనుభవంలో కొన్ని సంగతులను మాకు హెచ్చరికగా మా ముందుంచారు. ప్రభువా, మమ్మను మేము సంస్కరించుకొని మీ మాటలను బట్టి హెచ్చరిక నొంది మా బ్రతుకులను బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం అందించిన మీ సేవకుని ఇంకా బలపరిచి అనేక స్థలాలలో మీ మహిమార్థముగా వాడుకోండి తండ్రి. తిరిగి మరికొద్దిసేపు మీ మాటలు ధ్యానం చేస్తుండగా చేరి వచ్చిన మాతో మాట్లాడండి నాయన. చదువుబడిన లేఖన భాగమును ఆశీర్వదించి అర్థమగులాగున మాకు బోధించి హెచ్చరించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి
బాప్తిస్మం పొందకముందు అనుసరించవలసిన ప్రక్రియను గురించి నిన్న ఉదయకాలం తెలుసుకున్నాం. బాప్తిస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుతారు అనే సంగతిని పేతురు అక్కడ హెచ్చరిక చేసి వారికి సూచన చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందడం అనేది, చాలామంది పరిశుద్ధాత్మ అనగానే పెంతెకోస్తు వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. అలా కాదు. పరిశుద్ధాత్మ అనేది రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ యొక్క అవసరం, నడిపింపు చాలా తప్పనిసరి. పరిశుద్ధాత్మలో మనము అనుసంధానం చేయబడతాం. అప్పటి వరకు శారీరకంగా జీవించిన మనం ఎప్పుడైతే ఆత్మీయంగా జన్మించామో వెంటనే మరి ఆత్మ పరిశుద్ధాత్మతో అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అధీనంలోనికి మనం వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ లోకములో 3 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఎన్ని ఆత్మలండి? లోకములో 3 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి మానవాత్మ లేక లౌకికాత్మ, రెండవది దురాత్మ లేక సాతాను ఆత్మ, అపవిత్రాత్మ అని కూడా పిలుస్తారు. మూడవది దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ. ఈ 3 ఆత్మలు లోకములో పనిచేస్తున్నాయి. ఈ 3 ఆత్మలలో లౌకికాత్మను ఆధారం చేసుకొని దేవుని ఆత్మ గాని లేక దురాత్మ గాని పనిచేస్తాడు. దురాత్మ గాని దేవుని ఆత్మ గాని పనిచేయడానికి మానవ ఆత్మ ఆధారం ఈ భూమి మీద. కాబట్టి మనం ఆలోచన చేస్తే 3 ఆత్మలు లోకములో ఉన్నాయి. కాబట్టి మన ఆత్మ ఎవరితో లేక ఏ ఆత్మతో అనుసంధానము చేయబడితే అలా ప్రవర్తిస్తాం. దేవుని వాక్యం చెప్పే సత్యం అది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొందామో వెంటనే పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని మరి నూతన పరుస్తాడని దేవుని వాక్యములు మనం గమనిస్తాం. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక, నిన్న మనం చదివిన ఒక మాటను మరలా చదువుదాం. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతుకు పౌలు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. గమనించాలి, ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తాడట? నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడు. గమనించండి, నిన్న క్రొత్త మనస్సు పొందిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. మీకు పేరు గుర్తుందా? ఎవరు? క్రొత్త మనస్సు సమూయేలు చేత అభిషేకించబడిన తరువాత సౌలు క్రొత్త మనస్సు పొందాడని మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. మర్చిపోయారా? చదువుదాం మరలా ఆ మాట. అక్కర్లేదనుకుంటున్నాను, నేను మీకు జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నాను. క్రొత్త మనస్సు వచ్చింది. దేవుని ఆత్మ సౌలును ప్రేరేపించిన తర్వాత అతడు క్రొత్త మనస్సును పొంది ప్రకటన చేయడం అంటే ప్రవచించడం మొదలుపెట్టాడట. కానీ గమనించండి, అదే సౌలు తన ఆత్మను లేక దేవుని ఆత్మను పోగొట్టుకున్నట్లుగా కూడా దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తాం లేక మనం చదువుతాం. నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసి మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగించుకోకుండా పరిశుద్ధాత్మకు అనుగుణంగా మనం జీవించకుండా ఉండడం వలన మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ మనలో ఉంటాడు. కానీ అయితే దుష్ట కార్యాలకు మనం కూడా అవకాశం ఇచ్చిన వారం అవుతాం. ఒక మాట చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము చూడండి. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి
దురాత్మ ఒకటి వచ్చి అతని, ఆగండి అక్కడ, యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయాడట. ఎందుకని? కారణం ఏంటి? సౌలు దేవుని మాటలను అనుసరించకుండా జీవించాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను సౌలు వ్యర్థపరిచాడు, అనుసరించలేదు, త్రోసిపుచ్చాడు. కాబట్టి దేవుడు సౌలును విడిచి వెళ్ళిపోయాడట. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఎవరొచ్చారు ఇప్పుడు? ఎవరొచ్చారు చెప్పాలి? ఎవరొచ్చారు? సౌలును ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయాడో వెంటనే ఎవరు వస్తారు తెలుసా? వాడు వచ్చేస్తాడు. లౌకికాత్మను ఆధారం చేసుకొని పనిచేసే ఈ రెండు ఆత్మల్లో ఏదో ఒకటి మనల్ని నడిపిస్తాయి. వెంటనే దేవుని అనుమతి తీసుకుని వాడు వచ్చేసాడు సౌలు దగ్గరికి. వచ్చి ఏం చేస్తున్నాడు? సౌలును ఏం చేస్తున్నాడు? వెరపిస్తున్నాడట. ఆ మాట చదవండి. సౌలును వెరపించగా, వెరపించడం అంటే అర్థం ఏంటి? భయపెట్టడం. సౌలును భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, భయపెడుతున్నాడు సౌలును. ఏమని? ఓ సౌలు, ఇప్పటి వరకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక ఈ యుద్ధాలలో విజయం సాధించావు. దేవుడు నిన్ను విడిచిపోయాడు. ఇప్పుడు నీవేం చేస్తావు? నువ్వు జయించగలవా? అదిగో ఫిలిస్తీయుల దండును చూసావా? ఎంత పరాక్రమవంతులు, ఎంత బలాఢ్యులు ఉన్నారో చూసావా? వారు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వెలా జయిస్తావు వారిని? భయం కలిగిస్తున్నాడు. దురాత్మ ఎప్పుడైనా మనల్ని భయపెడతాడు కానీ ధైర్యపరచడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దురాత్మ వలన మనకు ఎప్పుడు ధైర్యం కలగదు. వాడు మనల్ని ధైర్యపరచడు. కానీ దేవుని వాక్యములో ఎన్నోసార్లు భయపడకుడి అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు చెప్పే ఒక గొప్ప మాట ఏమిటంటే భయపడకుడి. దురాత్మ వచ్చి సౌలును భయపెడుతూ ఉన్నాడు. అలాగే చివరికి ఆ భయాన్ని వాడు ఎక్కడి వరకు తీసుకుని వెళ్తాడంటే, ఇలాగ భయపెడుతూ వాడు ఎలా భయపెడతాడండి? దురాత్మ ఎలా భయపెడతాడు? ఒక వ్యక్తిని దురాత్మ ఎలా భయపెడతాడు? చాలామంది మీరు గమనించారా? ఏమనుకుంటారంటే దురాత్మ అనగానే ఒక్కసారి, సాతాను అనగానే కళ్ళు మూసుకొని ఒక్కసారి అలాగ ఆలోచన చేస్తే మన కళ్ళ ముందు ఒక రూపం ప్రత్యక్షమవుతుంది. ఎలా ఉంటుంది ఆ రూపం? ఆకాశం అంత ఎత్తు, నల్లటి దేహం, వెంట్రుకలు ఇలా పొడవైన వెంట్రుకలు, నోట్లో కూరలు, నెత్తిన కొమ్ములు, ఎర్రని కళ్ళు. ఏమండి, ఇది సాతాను రూపం అనుకుంటాం. పొరపడేరు. సాతాను చాలా అందగాడండి. ఏ బ్రదర్? సాతాను చాలా అందమైన వాడు. హీ ఈజ్ సో హ్యాండ్సమ్. వాడు తన ఆకారాన్ని, రూపాన్ని, ఆయుధాలను చూపించి భయపెట్టాడు. వాడు ఎప్పుడైనా సమస్యను చూపించి భయపెడతాడంతే. సమస్యను చూపించి భయపెడతాడు. ఈ సమస్యను నీవెలా జయిస్తావు? ఈ అనారోగ్యాన్ని నీవెలా బాగు చేసుకుంటావు? ఈ ఆర్థిక ఇబ్బందిని నీవెలా పూడ్చుకుంటావు? ఈ అప్పు నీవెలా చెల్లిస్తావు? ఈ బాధ నుండి నీవెలా బయటకు వస్తావు? కాబట్టి ఇంకా నీ పని అయిపోయింది, ఇక నీకు శక్తి లేదు, నువ్వు చేయలేవు. కాబట్టి నేను ఒక సులువైన ఉపాయం చెప్తానంటాడు. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంది, సులువుగా ఒక మాట చెప్తాను వినంటాడు. చివరికి మనం చెవిచ్చి ఏంటి అంటామనుకో, ఆత్మహత్య చేసుకొని చచ్చిపో. దురాత్మ చెప్పే చివరి మాట ఇదే. ఇది సత్యం. మీరు దేవుని వాక్యంలో పరిశీలించి చూడండి కావాలంటే. సౌలు ఎలా చనిపోయాడో తెలుసా మీకు? గిల్బోవా పర్వతం మీద జరిగిన ఫిలిస్తీయులతో జరిగిన ఆ ఘోర యుద్ధములో సౌలు చివరికి ఓడిపోయి తన కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయాడు. దురాత్మ వచ్చి సౌలును పట్టి ఆవహించాడు, దురాత్మ ప్రభావంతో నడిపించాడు. కాబట్టి సౌలు యొక్క ముగింపు చాలా బాధాకరంగా ఉంది. గమనించాలి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని తన స్వాధీనములోనికి తీసుకుంటాడు. దేవుని ఆత్మ వలన మనము నూతన పరచబడతాం. ఒక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్తలో 5వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం
క్షమించండి, లూకా సువార్త కాదు, మార్కు సువార్త అనుకుంటాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి గమనిద్దాం. చూడండి, 1 నుండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. అక్కడ మరి 15వ వచనం చూడండి. ఇప్పుడు 15 నుండి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఒక దయ్యము పట్టిన వ్యక్తిని చూసి, అపవిత్రాత్మ అని వ్రాసాడు దేవుడు. అపవిత్రాత్మలు పట్టిన ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ప్రభువుకు ఎదురుపడ్డాడు. వాడు ఎలాంటి వాడంటే, వాడు ఎక్కడుంటున్నాడు? వాడి నివాసం ఎక్కడట? ఎక్కడ? సమాధులలో. సంకెళ్ళు వేసి బంధించిన సాతాను బలం చేత వాటిని తెంపివేస్తున్నాడు. తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎదుటి వాళ్లను గాయపరుస్తున్నాడు. కేకలు వేస్తున్నాడు. నెమ్మది లేని స్థితి. వాడు ఏ స్థితిలో ఉన్నాడో కూడా వాడికి అర్థం కానంత దయనీయమైన స్థితిలో వాడు జీవిస్తున్నాడు. వస్త్రాలు లేవు, దిగంబరుడుగా ఉన్నాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయలేరు. ప్రభువుకి ఎదురుపడ్డాడు. ప్రభు అన్నాడు, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపో అని చెప్పగానే వెంటనే అపవిత్రాత్మ వాడిని వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత వాడిలో కలిగిన నూతన స్వభావాన్ని అక్కడికి వచ్చిన వారందరూ చూచి మిగుల భయపడరట. ఏమిటా స్వభావం? 15వ వచనం మరల చదువుదాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. నూతన స్వభావం వచ్చింది. ఎప్పుడైతే దురాత్మ ప్రభావం వెళ్ళిపోయిందో, దురాత్మ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయిందో, దేవుని ఆత్మ ద్వారా అతడు స్వస్థపరచబడిన తరువాత నూతన స్వభావం అతనిలో కనబడుతుంది. అప్పటి వరకు దిగంబరిగా ఉండేవాడు, వస్త్రాలు ధరించాడు. అప్పటి వరకు నెమ్మది లేకుండా తిరిగేవాడు. ప్రభు పాదముల చెంత కూర్చున్నాడు. ప్రభువు చెప్పే మాటలు వింటున్నాడు. ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. గమనించండి, మార్పు కనబడుతుంది. సోదరుడా, సోదరి, బాప్తిస్మం పొందావా? ఎంతకాలం అయింది? సీనియారిటీ ఉంది, మరి సిన్సియారిటీ ఎక్కడా ఉందా? పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేశాడా? భాష మారిందా? బ్రతుకు మారిందా? బుద్ధి మారిందా? భావం మారిందా? చూపు మారిందా? మాట మారిందా? అలవాట్లు మారాయా? జీవన శైలి మారిందా? నిన్ను చూసిన వారందరూ ఇతడు మార్పు చెందినవాడని లేక ఈమె మార్పు చెందినదని గ్రహిస్తున్నారా? పైకి మాత్రం వేషం ధరించుకొని లోపల ఇంకా మార్పు లేని జీవితాల్లో ఉన్నామేమో
పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ఎప్పుడు? బాప్తిస్మము పొందిన తర్వాత, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగచేస్తాడు. నూతనంగా ప్రవర్తిస్తున్నామా? చాలామంది ఇంకా రక్షించబడ్డామని చెప్పుకుంటూనే పాతవి విడిచిపెట్టట్లేదు. గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. పాతవి పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. చూపిస్తున్నామా? మన క్రొత్త జీవితం, మన కొత్త భాష, మన కొత్త ఉద్దేశాలు, మన కొత్త జీవన శైలి, క్రొత్తగా మనం మారిన ఈ మన జీవితాన్ని ఎదుటి వారికి మాదిరిగా చూపించగలుగుతున్నామా? మైకు పట్టుకుంటే సువార్త అదరగొట్టేస్తున్నాం, కానీ మన బ్రతుకులో నిజమైన సువార్త ఎదుటి వారికి చూపించగలుగుతున్నామా? రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, వ్యర్థమైన వాటిని, ఇంకా చాలా వాటిని అనుసరిస్తున్నాం. ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం మానట్లేదు, ఇంటి ముందు కలబంద మొక్కలు కట్టడం మానట్లేదు, ఎండు మిరపకాయలు నిమ్మకాయలు కట్టడం మానట్లేదు, కాళ్లకు చేతులకు నల్లటి త్రాళ్ళు కట్టుకోవడం మానట్లేదు. ఎవరి కొరకు ఇవన్నీ? అసలు దీనివల్ల నీవు ఏం సాధిస్తావు? ఏం ప్రయోజనం? దానివలన ఏ మేలు లేదు. వాటికంటే గొప్ప భద్రతనిచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన ఆత్మ ద్వారా నిరంతరం ఆయన నిన్ను పర్యవేక్షిస్తూ ఉంటాడు. మార్పు చెందానని చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన మార్పు ప్రదర్శనలో లేదు, జీవితంలో లేదు అనుకుంటున్నాం మనం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడు. అయితే ఆ నూతన స్వభావం ఇతరులకు, అక్కడికి వచ్చిన వారందరూ ఆ దయ్యము పట్టిన వాడిని చూశారు. అంతకుముందు వాడు ఎలా ఉండేవాడో పరిశీలించిన వారే, వాడు ఎలా ఉండేవాడో ఆ ఊరి వారు వాడిని ఎరిగిన వారే. వాడు సమాధులలో తిరిగేవాడు, కేకలు వేసేవాడు, నెమ్మది లేకుండా కేకలు వేస్తూ రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకునేవాడు. ఒకవేళ వాడికి ఏదైనా మేలు చేయాలని సంకెళ్లతో కడితే తుత్తునీయులుగా తెంపుకొని వాళ్ళను కూడా కొట్టేవాడు. మిగుల ఉగ్రుడై భయభ్రాంతులకు ఎదువాని గురి చేసేవాడు. బ్రతుకు మారిపోయింది. ఒక్కసారి అతన్ని చూడగానే ఆశ్చర్యం కలిగింది. పరిశుద్ధాత్మ అతనికి నూతన స్వభావం కలగజేశాడు. దేవుని ఆత్మ ద్వారా మనం ప్రభావితులం చేయబడతాం. దేవుని ఆత్మ ద్వారా అనుసంధానము చేయబడతాం. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే పొందామో వెంటనే దేవుడు మనల్ని తన అధీనములోనికి తీసుకుంటాడు. ఇక అక్కడ నుండి పరిశుద్ధాత్మకు లోబడి మనం పనిచేయాలి. పరిశుద్ధాత్మ నేతృత్వములో నడిపించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క సూచనలను, హెచ్చరికలను అనుసరించాలి. అంతేగాని పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ఇదిగో సౌలుకు పట్టిన గతే మనది కూడా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మకు కానీ లేక దురాత్మకు కానీ అవసరం ఉండదు, కానీ లౌకికాత్మ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత ఉంది. కానీ అలాగని ప్రతి విషయములో పరిశుద్ధాత్మను మనం ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. ఉదాహరణకు బండి మీద ఒక 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం అనుకోండి. ఉదాహరణకి వెళ్తున్నాం, స్పీడ్గా వెళ్తున్నాము పని మీద, రోడ్డు బాగుంది అంతా, రోడ్డు మధ్యలో ఒక గొయ్యి ఉంది, అటు దారి ఉంది, ఇటు దారి ఉంది, ఒక చిన్న గొయ్యి ఉంది అనుకోండి. సడన్ బ్రేక్ వేసి మోటార్ సైకిల్ బండి ఆపేసి స్టాండ్ వేసి మోకాళ్ళు వేసి, ప్రభువా ఇక్కడ గొయ్యి వచ్చింది, నేను కుడివైపు వెళ్ళాలా ఎడమ వైపు వెళ్ళాలా నాకు తెలియజేయమని ప్రార్థన అది కాదు. అక్కడ లౌకికాత్మ నిర్ణయం చేస్తాడు. ఎలా వెళ్ళాలో వెంటనే ఒక అవగాహనతో వెళ్ళిపోతాం. టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళామనుకోండి, సర్వర్ చెప్తాడు ఇడ్లీ, దోశ, పూరి, గారె అవి ఉన్నాయంటాడు. వెంటనే మోకాళ్ళుని, ప్రభువా ఇప్పుడు టిఫిన్ నేను ఏమి తినాలో నాకు తెలియజేయమని ప్రార్థన చేయలేము. ఎందుకంటే అక్కడ కొన్ని నిర్ణయాలు లౌకికాత్మ చేస్తాడు, కానీ ప్రతి నిర్ణయము లౌకికాత్మను ఆధారపడి మనం చేయడానికి లేక దేవుడు అనుమతించడు.
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా అవసరం. కాబట్టి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే పొందుతామో పరిశుద్ధాత్మ మనకు ధైర్యాన్ని కలుగజేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఈ లోకములో మనము వాస్తవంగా కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదని దేవుని వాక్యములో వ్రాయించాడు. పిరికిగా అంటే మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఎందుకంటే ఒకసారి మీ భయాన్ని పోగొట్టి మీకున్న భయము నుండి మిమ్మల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన దాన్ని అనుభవించి మీ భయాన్ని తీసేశాడని 2:14 హెబ్రీ పత్రికలో రాశాడు కదా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన మనకున్న భయాన్ని పోగొట్టాడు. కాబట్టి మరలా భయపడనక్కర్లేదు. అందుకే రోమాపత్రిక 8లో దేవుడు వ్రాయించాడు, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. జ్ఞాపకం చేస్తాను ఊరికే. ప్రభువు దగ్గర 12 అపోస్తలులు కలిసి పాలు పొందారు పరిచర్యలో. ఈ 12 పెద్ద వయస్కుడు పేతురు గారు. పేతురుకు ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం చాలా ఇష్టం. అందుకనే కొన్నిసార్లు మరి తొందరపాటు పనులు చేసేవాడని పేతురు గారికి ఒక టైటిల్ పెట్టేశారు. ఏమని చెప్పండి, పర్లేదులే చెప్పండి. ఒక 2 నిమిషాలైనా, 1 నిమిషమైనా నా గొంతుకు రెస్ట్ దొరుకుతుంది మీరు మాట్లాడితే. ఏమని? దుడుకు పేతురు. కానీ పేతురు నా మాట అంటే నేను చాలా నొచ్చుకుంటానండి. పేతురు యొక్క పరిచర్య నిజంగా మనం చదివితే నిజంగా మనం ఆశ్చర్యపోతాం. అంత గొప్ప పరిచర్య చేసిన వాడు పేతురు. కానీ దుడుకు పేతురు అని పేరు పెట్టారు. సరే, పోతే పోయింది. అయితే పేతురును ప్రభు ఎంతగానో ప్రేమించాడు. కొన్ని బాధ్యతలు కూడా పేతురుకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఒకసారి అన్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని ప్రభువు చెప్పాడు అంటూ ప్రభు అన్నాడు, ఈ రాత్రి నేను చెరలోనికి వెళ్ళిపోతాను. మరి ఆ ప్రవచనం నెరవేరబోతుందంటే పేతురు అన్నాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా, ఆఖరికి చెరలోనికి వెళ్ళినా నేను నీతో వస్తాను, మరణం వరకు నేను నీతోనే ఉంటానన్నాడు. ఏమండి, ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు చెప్పండి, పర్లేదు. ఎవరన్నారు? పేతురు అన్నాడు. ఎవరితో అన్నాడు? ప్రభువుతో అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సీమోను, ఈ రాత్రి నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పు వరకు కోడి కూయదు అన్నాడు. 3 సార్లు నీవు నన్ను ఎరగనని చెప్పేంత వరకు కోడి కూయదు. గమనించండి, పేతురు అక్కడ ఎంతో ధైర్యంతో చెప్పాడు. కానీ అయితే సందర్భం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నారు. ఆయన్ను మరి ఆ శిక్షలో లేక అక్కడ అధిపతి ఎదుట నిలవబెట్టడానికి పట్టుకుపోయారు. అక్కడ అందరూ జనులు గుమిగూడి ఉన్నారు. గందరగోళంగా ఉంది. పేతురు దూరము నుండి వెంబడిస్తున్నాడు. దూరము నుండి వెంబడిస్తూ ప్రభువుకి ఏం జరుగుతుందోనని చూస్తున్నాడు. దూరంగా ఉన్నాడు, ప్రభువుకు దగ్గరగా లేడు. అయితే అక్కడున్న ఆ జనసమూహంలో కలిసిపోయాడు. ఒక అమ్మాయి గుర్తుపట్టింది పేతురును. గుర్తుపట్టి పేతురుని అంటుంది, నీవును నజరేయుడైన యేసుతో కూడా ఉండిన వాడవే అంటే పేతురు అమాయకంగా ముఖం పెట్టి ఎలాగండి మీలాగే మీరు కూడా ఏదైనా అడిగామనుకోండి, ఫేస్ ఎలా పెడతారు తెలుసా? అంటే ఇంకా అవునని కానీ కాదని కానీ అసలు ఏం సమాధానమే ఉండదు. ఫేస్ ఇలా బ్లాంక్గా ఇలా పెడితే కనుక నువ్వు మమ్మల్ని ఏం అడగొద్దని అర్థం. మేము అందుకనే మీ ఫేస్ చూడగానే వెంటనే అర్థం చేసుకొని దాటి వెళ్ళిపోతాం మేము, అంతే.
పేతురు కూడా అమాయకంగా పెట్టాడు ముఖం. ఏసా? ఏసు ఎవరు? ఎవరమ్మా ఏసు అంటే? నాకు తెలీదమ్మా అన్నాడు. ఏసా? నాకు తెలీదమ్మా. ఎవరు? నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? నాకు తెలియదు. వెళ్ళాడు. ఇంకొకరు ఎదురుపడ్డారు. లేదు లేదు, నువ్వు కూడా యేసుతో కూడా ఉండిన వాడవే. తల్లి తోడమ్మా. ఏమన్నాడు? తల్లి తోడమ్మా, నాకు తెలీదు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో మీరు? తల్లి తోడు, నాకు తెలీదు. ఏసెవరో, మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు తెలియదు. నేనేదో పని మీద వస్తే మీరు నన్ను పట్టుకొని ఏమిటవా మీరు? ముందుకెళ్ళాడు. ఇంకొకడు అన్నాడు, లేదు, నీ మాటలే సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు యేసుతో కూడా ఉండిన వారిలో నీవు కూడా ఒకడివి. ఏం బతుకురా ఇది? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఛీ, నేను చచ్చినా బాగుండు. చెప్తే నమ్మరే, తల్లి తోడంటే నమ్మరే, నాకు తెలీదు. వెంటనే కోడి కూసింది. ప్రభువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ప్రభు అక్కడ నుండి పేతురు వైపు చూశాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పేతురు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తున్నాడు. గమనించండి, ధైర్యము లేదు పేతురుకు ప్రభువును బహిరంగంగా ఒప్పుకోవడానికి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువుతో కూడా నేను ఉన్నాను, నేను తిరిగాను, ఆ పరిచర్యలో నేను పాలు పొందానని ఒప్పుకోవడానికి ధైర్యం లేకుండా పోయింది పేతురుకు. అదే పేతురు, గమనించండి, పెంతెకోస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఏమండి, ఏమంటున్నాడు పేతురు? ఎలా ప్రారంభించాడు ఆ వచనాన్ని? మీరు ఏమంటున్నాడు? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇందుకు ఎవరట సాక్షులు? ఏ పేతురు? ఏమండి, ఏ పేతురు? నాకు తెలియదని బొంకిన పేతురేనా? ఒట్టు పెట్టుకున్న పేతురేనా? తనను తను శపించుకున్న పేతురేనా? మరైతే ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? పేతురికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తాడో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనము నింపబడతామో, పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది, ధైర్యపరచబడతాం. గమనించండి, నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. భాష మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, చూపు మారిపోతుంది. చాలా కాలం అయిందండి బాప్తిస్మం పొంది, కానీ ఆ వ్యక్తిలో ఇంకా మార్పు రాలేదంటే నీవు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో లేవు అని అర్థం. దేవుని ఆత్మను నీవు తిరస్కరిస్తున్నావని అర్థం. దేవుని ఆత్మ నడిపింపు క్రిందకు నీవు రావట్లేదని అర్థం. ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ప్రభు యొక్క శిష్యులలో యోహాను కూడా ఒకడు. అతడు కూడా చాలా ముఖ్యమైన శిష్యుడు. అంటే శిష్యులందరూ ముఖ్యమైన వారే కాదని కాదు, కానీ వ్రాయబడిన వారిలో యోహాను కూడా ఒక ముఖ్యమైన శిష్యుడు. అయితే ఈ యోహాను యాకోబులు అన్నదమ్ములు, వీరికి ప్రభువు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు తెలుసా? బోయనెర్గెసు అని పేరు పెట్టాడు ప్రభువు. ఎవరు పెట్టారు ఆ ప్రభు అంటే? యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన పేరు. బోయనెర్గెసు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉరిమిడివారు. ఏమండి, ఉరిమితే ఎలా ఉంటుంది ఆకాశం? ఆకాశం ఉరిమిందనుకోండి, ఎలా ఉంటుంది? వారి మాటలు కూడా అలా ఉండేవట. యోహాను యాకోబులు మాట్లాడితే ఉరిమినట్టుగా ఉండేదట. అందుకే ప్రభు వారికి బోయనెర్గెసు అని పేరు పెట్టాడు, ఉరిమెడివారు అని పేరు పెట్టాడు. ఈ యోహాను పరిశుద్ధాత్మను పొందక మునుపు, లేక ఆత్మచేత నడిపించబడక మునుపు, ఈ యోహాను కూడా
చాలా సందర్భాల్లో ప్రభువుతో ఉన్నప్పుడే భిన్నంగా ప్రవర్తించిన వాడు ఒకసారి ఎవరో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని గమనించి ప్రభు దగ్గరకు వచ్చి చెప్పాడు, అయ్యా, ఒకడు నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టడం నేను చూశాను. వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనక నేను వాడిని ఆటంకపరుస్తున్నానన్నాడు. గమనించండి, ప్రభు అన్నాడు, వాడిని ఆటంకపరచవద్దు. మనకు వ్యతిరేకంగా చేయని వాడు మనవాడే అనుకోండి అన్నారు. తర్వాత మళ్ళొకసారి యేసుక్రీస్తు ప్రభువును ఒక గ్రామస్తులు చేర్చుకోలేదని యోహాను యాకోబులు ప్రభువుతో అంటున్నారు, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని కాల్చివేయినట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? ఏమండి, ఏం చేస్తారట? వెంబడించేది ఎవరిని? రక్షకుణ్ణి. వారు ఏమడుగుతున్నారు? నశింపజేస్తామంటున్నారు. గమనించండి, నమ్ముకున్నామంటున్నాం కానీ భాష మారట్లేదు. బాప్తిస్మం పొందాం అంటున్నాం కానీ జీవన శైలిలో మార్పు రావట్లేదు. మాట తీరు అలాగే ఉంది. నొప్పించే మాటలు, కఠినమైన మాటలు, హింసించే మాటలు, అవమానించే మాటలు, ఎగతాళి చేసే మాటలు అలాగే కొనసాగుతున్నాయి. అంతేకాదు, ఈ యోహాను ఒకసారి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు నేరుగా. యోహాను యాకోబులు ఇద్దరు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ప్రభుతో మనవి చేస్తుంది. ఏమనంటే, అయ్యా, ఒక మనవి. ఏంటమ్మా? నా ఇద్దరు కుమారులు ఉన్నారే, ఈ యోహాను యాకోబులు. నీ రాజ్యములో ఒకడిని నీ కుడి ప్రక్కన, ఒకడిని ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకో. ఎక్కడ కూర్చోవాలట? కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకోమని రికమెండేషన్ తల్లితో చేపిస్తున్నారు. గమనించండి. కానీ ఇదే యోహాను, ఏ యోహానైతే పరిచర్యలో తన సహచరులను అడ్డగించాడో, ఏ యోహానైతే ఇతరులను నశింపచేయాలని మాట్లాడాడో, ఏ యోహానైతే అధికారాన్ని కోరుకున్నాడో, అదే యోహాను దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉండగా క్రమక్రమంగా దేవుని ఆత్మకు లోబడి మార్పు చెంది ప్రభువు రొమ్మున ఆనుకోవడం మొదలుపెట్టాడు. ప్రేమతత్వం ఎరిగిన ప్రభువు రొమ్మున ఆనుకొని ప్రభువు చేత ఏమని పిలువబడ్డాడు తెలుసా? శిష్యులతోటి ప్రభువు చేత ప్రేమించబడిన శిష్యుడు. ప్రభువు ప్రేమించిన శిష్యులు అలా పిలుచుకునేవారు యోహాన్ని. ఎవరంటే ప్రభువు ప్రేమించిన శిష్యుడు. మార్పు చెందాడు, మారిపోయింది, శైలి మారిపోయింది. అంతేకాదు, పేతురైతే ప్రభువు సిలువ వేయబడినప్పుడు పేతురు దూరంగా ఉన్నాడు, యోహాను దగ్గరగా ఉన్నాడు. యోహాను ప్రభువు సిలువకు దగ్గరగా ఉన్నాడు, అతడొక్కడే దగ్గరగా ఉన్నాడు. అందుకనే ప్రభువు సిలువలో పలికిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు తన తల్లిని చూచి ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానుతో చెప్పాడు, ఇదిగో నీ తల్లి. దగ్గర ఉన్నావా? బాధ్యత అప్పగించబడుతుంది. దూరంగా ఉన్నావా? బాధ్యత తొలగించబడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉంటే బాధ్యత అప్పగించబడుతుంది. యోహాను ప్రభువుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువును రొమ్మున ఆనుకున్నవాడు, ప్రభువు చేత ప్రేమించబడినవాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పుతూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. కానీ అయితే పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెంది నడిపించబడేటప్పుడు వారి జీవితాల్లో చాలా మార్పులు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు లేచాడని వారికి సమాచారం తెలిసినప్పుడు తెల్లవారిన తర్వాత
ఆ సమాచారం వచ్చిన వెంటనే సమాధి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్తున్నారు పేతురు, యోహానులు. యోహాను ఒకవేళ యుక్త వయస్కుడు గనక, పేతురు కంటే చిన్నవాడు గనక ముందుగా పరిగెత్తాడట. ముందుగా పరిగెత్తి సమాధిలోనికి తొంగి చూశాడు. అయితే వెనకెవరు వచ్చారు? పేతురు వచ్చాడు. అనుభవజ్ఞుడైన పేతురు వచ్చి సమాధిలోనికి దిగేంత వరకు యోహాను వేచి ఉన్నాడు. గమనించండి, తొందరపడలేదు. ఎందుకని? కారణం ఏంటి? వెనక అనుభవం గలవాడు వస్తున్నాడు. అతనికి ముందు అతని అవకాశం ముందు. అతను అవకాశం ఇస్తే తర్వాత నేను. యోహాను జీవితం ఎంత మార్పు చెందిందో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా. పేతురు కూడా ఎంతో మార్పు. పరిశుద్ధాత్మ ధైర్యం కలగజేసినప్పుడు, నూతన స్వభావం కలగజేసినప్పుడు వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడ్డాయి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతున్నప్పుడు నూతన స్వభావం మనలో రావాలి. రక్షించబడి బాప్తిస్మము పొందిన తర్వాత జీవిత విధానములో మార్పు రావాలి, భాషలో మార్పు రావాలి. ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ప్రభువును నమ్మిన వారు, ఆరాధన చేసేవారు భయంకరమైన దుర్భాషలు ఆడడం నేను చాలా చోట్ల విన్నాను. ఒక ఆయన అయితే తాడేపల్లిలో ఉంటాడు, సంఘ పెద్ద. ఆయన మాటలు ఒక్కొక్కటి టన్ను బరువు ఉంటాయి. మాట్లాడితే ఒక్కొక్క టన్ను ఉంటాయి. అంత భయంకరమైన మాటలు మాట్లాడతాడు ఆయన. చాలాసార్లు దేవుని మందిరంలో కూడా మాట్లాడతాడండి. నేను చాలాసార్లు చెప్పాను, ఏమండి బావగారు అలా మాట్లాడకండి. మీరు దుర్భాషలు మాట్లాడి అక్కడ నిలబడి వాక్యం ఎలా చెప్తారంటే, ఏమోనయ్యా వచ్చేస్తాయి. అలాగా ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ఎవరున్నారు నీలో? ఎవరు నీ ఆత్మను ప్రభావితం చేస్తున్నారు? ఎవరి ఆత్మ స్వాధీనములో నీవు ఉన్నావు? ఎందుకు వస్తున్నాయి దుర్భాషలు? దేవుని ఆత్మ నీలో లేడా? నిన్ను హెచ్చరించట్లేదా? నిన్ను ఖండించట్లేదా? నిన్ను గద్దించట్లేదా? నీకు బుద్ధి చెప్పట్లేదా? మరి ఎందుకు వస్తున్నాయి దుర్భాషలు? ఎందుకు చూస్తున్నావు చెడ్డ చూపులు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు చెడ్డ ఆలోచనలు? అవన్నీ చేస్తూనే, వాటిని అలాగూ కొనసాగిస్తూనే మందిరానికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నాం, రొట్టె విరవడానికి సిద్ధపడుతున్నాం, వాక్యం అందిస్తున్నాం, ఆరాధనలో హెచ్చరిస్తున్నాం. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నూతన స్వభావం కలగాలి, స్వభావంలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, బ్రతుకులో మార్పు కనబడాలి. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించేటప్పుడు ధైర్యం ఇస్తాడు, భయపడనక్కర్లేదు. మరలా ప్రతి దానికి భయమే. ఏమండి, రక్షించబడిన వారు కూడా ప్రతి విషయానికి భయపడేవారు చాలామంది ఉన్నారండి. రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఆఫీసర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. డబ్బు ఉంది బాగా. కొంచెం దగ్గు వచ్చిందనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళటం తప్పని నేను చెప్పట్లేదు, కానీ చిన్న చిన్న బలహీనతలకు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావంటే ఎంత ధైర్యం ఉంది నీలో? గమనించండి, దేవుని ఆత్మచేత ప్రభావితమైతే, దేవుని ఆత్మచేత నడిపించబడితే ధైర్యం ఇస్తాడు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాలో లేదు అన్నారా లేదా? ఏమని పిలిచారండి? బబులోను మహాచక్రవర్తిని ఏమని పిలిచారు? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము నిత్యము సేవించుచున్న మా దేవుడే ఈ మండుచున్న వేడి మిగల అగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీవు నిలబెట్టిన ఈ విగ్రహమునకు, నీ దేవతలకు పూజింపమని, నమస్కరింపమని నీవు తెలిసి కొనవలెను. ఖండితంగా మాట్లాడేశారు అంతే. ధైర్యం ఇచ్చే దేవుడు. దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రతిదానికి భయపడనక్కర్లేదు, ప్రతి చిన్న విషయానికి భయపడనక్కర్లేదు. ఏమండి, రక్షించబడిన మనం కూడా మరలా భయపడుతున్నాం.
దేవుడు ధైర్యం ఇచ్చేవాడు, ఆదరించేవాడు, అభయమిచ్చేవాడు, ఆదుకునేవాడు, నడిపించేవాడు, భద్రతనిచ్చేవాడు. ఇప్పుడే దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. ఫిలిప్పు, నీ కుమారుణ్ణి భయపడవద్దని నీవు చెప్పినప్పుడు నీవెందుకు భయపడుతున్నావు? నిజమే కదా. ఆయన నడిపిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. ఆయన ఇచ్చిన నూతన స్వభావాన్ని మనం పొందినప్పుడు, ఆత్మలో నిలకడగా ఉండి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆలోచన చేద్దాం. నూతన స్వభావం రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్కరూ పొందవలసినది. బాప్తిస్మం పొందిన వెంటనే ప్రతి ఒక్కరికి నూతన స్వభావం వచ్చిందో లేదో పరీక్ష చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది? నూతన స్వభావం పొందేమో లేదో ఎలా తెలుస్తుంది? ఏమండి, ఎగ్జామ్ పెడతారా ఎవరైనా? ఏమండి, సమూయేలు గారు, వెంకటేశ్వరరావు గారు, ఎగ్జామ్ ఏమైనా పెడతారా మీ మందిరంలో? ఎగ్జామ్ ఎవరు పెట్టరండి. ఎవరు మనకు పరీక్షలు నిర్వహించరు. మనకే అర్థమైపోతుంది. మనల్ని మనమే పరీక్షించుకుంటే మనకే అర్థమైపోతుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నామో. ఆ వ్యక్తి మొన్నటి వరకు ఒక భయంకరమైన వ్యక్తిగా ఉండేవాడు. దేవుని నమ్ముకున్న తర్వాత అతని జీవితం మారిపోయిందండి. ఇతరులు మన గూర్చి ఇచ్చే సాక్ష్యం, మన స్వభావాన్ని వారు పరీక్షించినప్పుడు నిజమే ఇతను మారిపోయాడు. నేను రాయలసీమలో పుట్టి పెరిగాను. ముఠా తగాదాలకు రాయలసీమ పెట్టింది పేరు. నేను కూడా ఫ్యాక్షన్ గొడవల్లో తిరిగేవాడిని. ఒక భయంకరమైన రాక్షసత్వం నాలో ఉండేది. ప్రతిరోజు ఒక్కరి రక్తమైన కళ్ళ చూడకపోతే నిద్ర పట్టేది కాదు. నేను మాట్లాడితే ఎలా ఉండేదంటే, ఒక వాక్యం మాట్లాడాలంటే వాక్యం ముందు ఒక బూతు వెనక ఒక బూతు మాట్లాడకుండా, అంటే చివరిలో ఒక బూతు మాట్లాడకుండా ఒక వాక్యాన్ని కంప్లీట్ చేసేవాడిని కాదు. నేను కొత్త బూతులు ప్రాక్టీస్ చేసేవాడిని. యథార్థం చెప్తున్నానండి. ఒకసారి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు అతడితో గలపాల్సి వచ్చింది. ఆ రోజు అతడు తన భార్యను ఒక బూతు మాట ఉపయోగించి ముద్దుగా పిలుచుకుంటాడంట. నాకు తెలీదు, బుద్ధి ఉందా లేదా భార్యను ఎవడన్నా అలా పిలుస్తాడని వాడికి గడ్డి పెట్టాను. ఇంటికి వచ్చాను. నాకు నా భార్యకి ఏదో చిన్న విషయంలో మాట పెరిగింది. అదే మాట నేను ఉపయోగించాను. దేవుడు వెంటనే నన్ను హెచ్చరిక చేశాడు. నీ స్నేహితునికి బుద్ధి చెప్పావు, నీవు గడ్డి తిన్నావు. వెంటనే నా భార్య కాళ్ళు పట్టుకున్నాను నేను. నన్ను క్షమించు, ఇంకెప్పుడు నా జీవితంలో బూతులు మాట్లాడను. అది మొదలుకొని ఇప్పటికి దాదాపుగా 19 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క బూతు మాట నేను నా నోట్లోంచి రావడానికి నేను ఇష్టపడను. మార్పు చెందావా? పరిశుద్ధాత్ముడు నూతనంగా నిన్ను మార్చాడా? పరీక్ష చేసుకుందాం. సోదరుడా, సోదరి, రక్షించబడ్డాం. సీనియారిటీ పెరిగింది కానీ సిన్సియారిటీ ఎక్కడుంది? పరీక్ష చేసుకుందాం. దేవుడు నిన్ను మారిస్తే నీ భాష మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ మాట తీరు మార్చుకో. మనం ఏంటంటే ఎదుటివారు మారాలి కానీ మనం మారడం కాదు. ఏమండి, ఇప్పుడు వాక్యం కూడా ఎవరికి అవసరం? అబ్బా, వాడికి వాక్యం సూటిగా తగిలిందండి. నీకు తగలలేదా? నీకు తగిలినా నొప్పి లేకుండా బ్రతుకుతున్నావంటే వాక్యానికి నీవు షీల్డ్ అడ్డం పెడుతున్నావు, ఏదో కవచం పెడుతున్నావు. ఎదుటివాడికి తగలాలంటే